నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పదవే మాకు ప్రాణం, పవర్ లేకుండా అధికారం లేకుండా ఉండలేం. మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు ఏమైతే మాకేంటి, ఓటేయడం వరకే వారి బాధ్యత. ఆ తర్వాత అంతా మా ఇష్టం. మా ఇష్టమైన పార్టీలోకి జంపు చేస్తాం, నీతి నియమాలను గంగలో కలిపేస్తాం, అధికారం కోసం పవర్ కోసం ఏ పనైనా చేస్తాం. ఇది నేటి రాజకీయ నాయకులు కొత్తగా సెట్ చేస్తున్న ట్రెండ్. అయితే ఒకప్పుడు ఒక పార్టీలో చేరారంటే అదే పార్టీలో ఉండేవారు. ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కానీ మిగతా పార్టీలోకి మారేవారు కాదు. కానీ ఇప్పుడంతా కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు, అంత వైరలే. అదేంటంటే ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసేయడమే. ఇంకేమైనా మాట్లాడితే ఏమంటున్నారంటే ఏ పార్టీ నుంచి గెలిచామన్నది కాదన్నాయ్, అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నామా లేదా అనేదే మ్యాటర్ అంటూ పండుగాడి డైలాగులు వదిలేస్తున్నారు. దీనికోసం ఏకంగా పార్టీలకే రాజకీయ నాయకులు వలేస్తున్నారు. మమ్మల్ని మీ పార్టీలో చేర్చుకోండి, మీకెన్ని లాభాలు ఉంటాయో చూడండి అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఇక పార్టీలు కూడా ఎలా ఉంటున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న గట్టి నాయకులను, అంటే చాలా బలమైన నాయకులు తమ పార్టీలోకి తీసుకోవడం వల్ల ఎదుటి ప్రతిపక్షము ఉండకుండా ఉండాలని వారి నోరు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రతి చోట ఉన్న విషయమే. తెలంగాణ, ఆంధ్ర అన్న తేడా లేకుండా ఇది ప్రతి పార్టీలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా ముందు ఏపీలో తీసుకున్నట్లయితే ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీ రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. ఆ లిస్టులను మొదటి జాబితా విడుదల చేసిన క్రమం నుంచే అక్కడ అసంతృప్తి రాగాలు అందుకున్నాయి. ఆ అసంతృప్తి రాగాలు ఎంతవరకు పోయాయంటే వెంటనే తమకు టికెట్ ఇస్తామన్న పార్టీలోకి జంపు చేయడం, అది టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఆ పార్టీలోకి జంపు చేయడానికి ఇష్టపడ్డారు. ముందు ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన వాళ్ళు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయనకి మొదటి జాబితాలో టికెట్ దక్కలేదు అంటే అభ్యర్థి ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిని ఆయనను కాకుండా వేరే వాళ్ళను నియమించాడు జగన్. దీంతో ఏం చేశారు, వైఎస్ షర్మిల కాంగ్రెస్ వైస్ చీఫ్ కాగానే కాంగ్రెస్లోకి జంప్ చేశారు. ఆ తర్వాత ఒక నెల రోజుల్లోపే మళ్ళీ వైసీపీలోకి బ్యాక్ వచ్చేశారు. ఇప్పటికీ వైసీపీ మొత్తము అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వైసీపీ నుంచి టీడీపీ జనసేన కూటమిలోకి వెళ్ళిన నాయకులను ఒకసారి చూసినట్లయితే పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, అంబటి రాయుడు, వైసీపీ ఎమ్మెల్యే చెన్నబోయిన వంశీకృష్ణ యాదవ్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇందులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏ పార్టీ అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అదే క్రమంలో టీడీపీ నుంచి టికెట్ దక్కలేదని లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు బీజేపీకో సీటు వెళ్ళిందని చెప్పి అసంతృప్తితో పార్టీలు మారారు ఇంకొంతమంది. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన అతిపెద్ద నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఈలి నాని. ఈయన అసంతృప్తితోనే, కేవలం అక్కడ టికెట్ దక్కలేదన్న అసంతృప్తితోనే వేరే కూటమిలో వేరే వారికి ప్రకటించారన్న దాంతోనే పార్టీ మారి వైసీపీలోకి మారారు. ఇక గండి బాబ్జీ, పాసర్ల ప్రసాద్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. కాకపోతే వీరిద్దరు ఇంకా ఏ పార్టీలో చేరారనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ లిస్టులో ఇంకా చాలా మంది కింది స్థాయి నాయకులు కూడా ఉన్నారు. ఇక అక్కడ మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరిగి జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత ఈ జంపింగ్ జపాంగులు ఇంకా పూర్తి స్థాయిలో తేలుతారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఈ పిక్చర్ ఇప్పటికే క్రిస్టల్ క్లియర్గా ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళను ముందు చూసుకున్నట్లయితే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, తీగల కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వీళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారు. ఇంకొక మాట చెప్పుకుందాం, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో కూడా కొంతమంది వెళ్ళారు. అందులో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూలు ఎంపీ రాములు, మాజీ ఎంపీ బోడెం నగేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి. బీజేపీలోకి వెళ్ళిన వీళ్ళందరికీ దాదాపుగా ఎంపీ టికెట్లు ఖాయమయ్యాయి. ఇంకొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్లు ఇచ్చారు. అయితే మళ్ళొకసారి కాంగ్రెస్కు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వచ్చిన వాళ్ళ గురించి చూసినట్లయితే దీంట్లో కొంతమంది అంతకుముందు కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన నేతలే తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా జంపింగ్ జపాంగుల్లో చేరబోతున్నారు. ఆయన ఇప్పటికే తాను కాంగ్రెస్లోనో బీజేపీలో చేరతానని లీకులు కూడా ఇచ్చేశారు. డీకే శివకుమార్ను కూడా కలిసొచ్చారు. అయితే అదే కనుక జరిగితే ఇప్పటి వరకు తెగ తిట్టేసుకున్న
రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఇకపై భుజం రాసుకుంటూ అన్నా అంటూ తిరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే గనక జరిగినట్లయితే ప్రజలు పిచ్చోళ్ళవ్వడం ఖాయం. అయితే తెలంగాణకు వచ్చేసరికి ఈ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న బలమైన నాయకులను అవసరం ఉన్నా లేకున్నా తన పార్టీ వైపు లాక్కున్నాడు. దీనికోసం ఎలాంటి నియమాలను పాటించలేదు. కనీసం వారితో రాజీనామా కూడా చేయించకుండా గెలిచిన ఎమ్మెల్యేలను ఏకంగా మంత్రివర్గంలోనే చేర్చుకున్నారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సిన వాళ్ళు ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డిలు. ఇక ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నే మేము గేట్లు బార్లా తెరిచేశామని ఒక ప్రకటన చేశారు. అంతకు ముందే కొంతమంది రాజకీయ నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసొచ్చారు. ఇంకా ఇప్పుడేముంది, అధికారమే అంతిమ లక్ష్యంగా ఉన్న నాయకులంతా తోసుకుంటూ తొక్కుకుంటూ పోలోమంటూ వచ్చేస్తున్నారు. తమ పార్టీ ఎందుకు పెట్టారో, తమ పార్టీ విలువలేంటో మర్చిపోతున్నాయి రాజకీయ పార్టీలు. ఇక దీనికి తగ్గట్టుగానే తాము ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీలో ఎందుకు చేరాము, ప్రజలు తమకే ఓటు వేసి ఎందుకు గెలిపించారో రాజకీయ నాయకులు కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. ఇక వారి విషయంలో ప్రజలేసిన ఓటు పూచిక పుల్లతో సమానం. పదవుల వేట, పవర్లో ఉండాలనే దుగ్ధతో ఏ ఎండక గొడుగు పడుతూ ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి గోడ మీద పిల్లుల టక్కన దూకేస్తున్నారు. ఇంకేమైనా మాట్లాడితే జనం కోసం రాజకీయాలు కాదు, పవర్ కోసమే రాజకీయాలని చెప్తున్నారు. ఇంకా అడిగితే అధికారంలో ఉన్న పార్టీని కూడా ప్రజలే కదా ఎంచుకున్నారు, ప్రజల అభిప్రాయానికి విలువిచ్చే మేము కూడా అదే పార్టీలో చేరుతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులతో సమాజం బాగుపడుతుందా? ప్రజా సమస్యలు తీరతాయా? ఓటుకు విలువ ఉన్నట్టా లేనట్టా? ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి అధికారమే అంతిమ లక్ష్యంగా ప్రవర్తిస్తూ గెలిచేదాకా ఓ పార్టీ, గెలిచినాక మరో పార్టీ అనే ఈ రాజకీయ నాయకులకు నీతి నియమాలు ఉన్నట్టా లేనట్టా? అధికారమే అంతిమ లక్ష్యమా? పవర్లో ఉంటూ స్కాములు, దందాలు చేస్తూ డబ్బులు సంపాదించడమేనా? ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి సొంత లాభం చూసుకుంటున్న ఇలాంటి ఫిరాయింపు నేతలకి ఎలా బుద్ధి చెబుదామో మీరే నిర్ణయించండి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.